తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు. వినబడుతుందా? అదేదో మీరు చూడండి. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చిరకాల మిత్రుడు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, వేదిక మీద ఉన్నటువంటి సిపిఐ సిపిఎం నాయకత్వం నారాయణ గారు, జాన్ మెస్లీ గారు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ డాక్టర్ నాసిర్ హుసేన్, who is my friend, philosopher and guide for the present in this present election. He is carrying the burden on his shoulders, and I must confess, I am unable to match my strides with him. ఆయనకు రాత్రి లేదు, పగలు లేదు, పొద్దున లేదు. ఆయనతోటి పరిగెత్తాలంటే నాకెక్కడ. సడన్లీ he will come in the evening and tell me, సార్ పొద్దున్నే లక్నోకి పోతున్నాం సార్. ఇట్లా జరుగుతూ ఉంది దేశంతో ప్రయాణం. డాక్టర్ నసీర్ హుసేన్ గారికి, గౌరవ మంత్రివర్యులు మిత్రుడు దామోదర్ రాజనరసింహ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, వివేక్ గారు, జూపల్లి గారు, మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, శ్రీహరి గారు, అక్కల నాన్నో చెల్లెళ్ళ నాన్నో ఇద్దరు చెల్లెళ్ళు ఉండి ఇక్కడ గౌరవ మంత్రులు సీతక్క గారు, సురేఖమ్మ గారు, చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ గారు, ఇంకెవరైనా మంత్రులు నుండి మర్చిపోయినా నేను తుమ్మల నాగేశ్వరరావు గారిని సంబోధించినటువంటి సీనియర్ మోస్ట్ లీడర్. ఇంకొక ఆయన ఉన్నాడు, చెప్పండి సార్ ఆయన పేరు చెప్పండి సార్. అక్కడికే వస్తున్న మీరు నాకు చెప్తున్నారు. 50 సంవత్సరాలు అంటే అర్ధ శతాబ్దంతో పెనవేసుకున్నటువంటి బంధం కేశవరావు గారితో. సీనియర్ విద్యార్థి నాయకులుగా ఉన్నప్పుడు మేము విద్యార్థులం. ఆ విధంగా ఆయన కీర్తిశేషులు జయపాల్ రెడ్డి గారి కంటే కూడా విద్యార్థి రాజకీయాల్లో సీనియర్. వారికి గౌరవనీయులైన నా ఓటర్ మహాశయులు ఈ పక్క కూర్చున్నారు. వాళ్ళను మర్చిపోయిన అనుకుంటే చాలా ప్రమాదం. వాళ్ళందరికీ పేరు పేరున గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, అందరికంటే ఎక్కువగా పాత్రికేయ మిత్రులు, సోదర సోదరిమణులకు అందరికీ నమస్కారం. ఇది ఒక అపూర్వమైన, అనిర్వచనీయమైన ఆనందం. ఒకవైపు ఈ బాధ్యతను నేను మోయగలుగుతాను, సఫలీకృతున్నైతే మీ అందరి ఆశలు ఆశయాలు నెరవేర్చగలుగుతానా అనేటువంటి ఒక సందిగ్ధావస్థ.
నన్ను ఢిల్లీలో పాత్రికేయ మిత్రుడు ప్రతిరోజు ఏదో సందర్భంగా మాట్లాడుతూనే ఉంటాను వాళ్ళతో. కానీ నాకు ఒక చిక్కు వచ్చింది. అది ఏమిటంటే నా ప్రత్యర్థి వారు కనబడరు, మాట్లాడరు, తెలియదు, ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. అంటే అభ్యర్థులు ఇద్దరు మాట్లాడుతుంటే ఒక సంవాదం, ఒక సంభాషణ ఓటర్ మహాశయులకే కాకుండా ప్రజలకు కూడా పరిచయం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ నాకెందుకో అవకాశం దక్కలేదు. అయితే నన్ను ఎవరు అడిగినారు, మా అధ్యక్షుడు ఎంతసేపు మాట్లాడచ్చు? అట్లా చెప్పకండి సార్, అట్లా చెప్పితే ఒకవేళ రేపు నేను అక్కడ కూర్చుంటే మీరు ఎంతసేపు అయినా మాకు సమయం ఏంటంటే కుదరదు. చాలామంది పాత్రికేయ మిత్రులు అడిగినారు, ఎందుకు మీరు ఈ రాజకీయ ముళ్ళ కిరీటాన్ని నెత్తలో పెట్టుకున్నారు? మీరు ఒక న్యాయమూర్తి, 53 సంవత్సరాల నుంచి న్యాయశాస్త్రంతో పెనవేసుకున్నటువంటి పేగుబంధం ఎందుకు అంటే నేను ఒకటే మాట చెప్పిన, భారత సంవిధానంతో 53 ఏళ్ళుగా నా ప్రయాణం కొనసాగుతుంది. ఇది అదే ప్రయాణంలో ఒక అంతర్భాగం మాత్రమే. ఎందుకంటే ఉపరాష్ట్రపతి పదవి రాజకీయపరమైనటువంటి పదవి కాదు. ఇప్పటి వరకు 1, 2, 3, 4, 5 సార్లు రాజ్యాంగం మీద ప్రమాణం చేయడం జరిగింది. రాజ్యాంగానికి నిబద్ధుడై ఉంటాను, విధేయుడై ఉంటాను. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి దగ్గరికి వచ్చే వరకు సంవిధానం ఏం చెప్తుందంటే విధేయుడై ఉంటానే కాదు, సంరక్షిస్తాను. I defend and protect the Constitution of India as widely established. అందుకొరకు partly in English, partly Telugu, because some friends from media may be there from English media also. ఇది నా ప్రయాణంలో ఎటువంటి బ్రేక్ కాదు, ప్రయాణం కొనసాగాలి. అందుకొరకు నేను రాజకీయాల్లో ప్రవేశించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఆయన ఏ పార్టీకి చెందినవాడిని. నేను ఏ పార్టీలో నాకు సభ్యత్వం లేదు, ఇదివరకు లేదు, ఇప్పుడు లేదు, ఇక ముందు ఏ పార్టీ సభ్యత్వం స్వీకరించు. కానీ నాన్ పొలిటికల్ పర్సనాలిటీ అను, వ్యక్తి అను సబబుగా. ఎందుకనకంటే రాజ్యాంగం పట్ల విధేయత ఉన్న ప్రతివాడు, ఓటు వేసే ప్రతి పౌరుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజకీయపరమైనటువంటి అభిప్రాయం కలిగి ఉంటాడు. నేను కూడా ఈ దేశ పౌరునిగా ప్రతి ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఎన్నికల్లో పాల్గొంటాను. పౌర సమాజం ప్రతినిధిగా వివిధ సమస్యల పట్ల, సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల మాట్లాడుతుంటాను. మీకు అందరికీ పరిచయం. పౌర హక్కుల గురించి మాట్లాడుతుంటాను, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంటాను.
రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆదేశిక సూత్రాల గురించి మాట్లాడతాను. నన్ను మొన్న ఎవరు అడిగారు ఢిల్లీలో, ఏమండి ఫలానా ఆయన మిమ్మల్ని ఫలానా అంటున్నాడు కదా. ఆదేశిక సూత్రాలు చదవండి ఒకసారి. ఆదేశిక సూత్రాలు అమలు చేసే ప్రభుత్వాలు, వాళ్ళు తెచ్చేటువంటి విధి విధానాలు, ఒకవేళ అవి అదే సిద్ధాంతం అయితే నేను మా సిద్ధాంతాన్ని చెందినవాడు. ప్రాథమిక హక్కులతో పాటు ప్రభుత్వాల మీద బాధ్యత ఉంది. ఆదేశిక సూత్రాలు అమలు చేయాల్సింది. ఏమిటది? వనరుల సంపద ఎవరి చేతిలో కేంద్రీకృతం కాకుండా ప్రణాళికలు రచించండి. ఇది రాజ్యాంగంలో ఉండేటువంటి ఆదేశిక సూత్రాలు చెప్తున్నటువంటి. స్త్రీ పురుష సమానత్వం పాటించండి, ఆదేశిక సూత్రాలు. వీటిని అమలు చేయమని అడిగితే, వీటి గురించి మాట్లాడితే మీరు ఫలానా ఏదో ఇదో అంటే, ఇంతకుముందు నన్ను ఎవరు మిత్రులు అడిగారు, మీకేమన్నా బాధ కలిగిందా? నాకు అసలు బాధ కలిగింది. ఏదో ఒక తీర్పు గురించి చర్చ ప్రారంభమైంది. ఈయన చర్చను ఆహ్వానించి వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ మాట అంటే భయపడి వెనుకకు దగ్గర నాకెందుకు వచ్చింది ఈ గందరగోళం, నాకెందుకు వచ్చింది అది అనుకుంటాడేమో అనుకున్నాను. బట్ ఐఎమ్ ప్రిపేర్డ్ టు ఫేస్ ద ఛాలెంజ్ అండ్ ఎంటర్ ఇంటూ డైలాగ్. చర్చించండి, సంభాషించండి. కానీ ఒకే ఒక చిన్న కోరిక కోరిన, భాష తీర్పు చదవండి. నేను ఎక్కడన్నా ఎవరినన్నా సమర్థించినట్టు దాంట్లో ఉంటే నేను శిరస్సు వంచి మీ మాటలు గౌరవిస్తాను. మీకు అందరికీ సెక్రటరీ ఉంటారు కదా, అంత వరుసలో కూర్చున్నారు. ఆయన నుంచి మీ చెవుడు ఏదో చెప్తాడు, అప్పుడు మీరు ఏదో చెప్పేస్తారు. సమస్యలలో ఇరుక్కుంటారు. ఒక సుప్రీంకోర్టు తీర్పు గురించి మాట్లాడేటప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చదివి మాట్లాడాలి. తర్వాత నా తీర్పు ఏమిటి? నేను అంతకన్నా గొప్ప తీర్పు ఇప్పుడు ఒకటి రేపు రాస్తాననుకో, ఏమవుతుంది? దాని విలువేంటి? సుప్రీంకోర్టు తీర్పు ఇన్సిడెంటల్లీ ఐ హావ్ ఆథర్డ్ ఇట్. నేను దాని రచయిత మాత్రం. నాకంటే ముందు, నా తర్వాత 11 మంది న్యాయమూర్తులు కలిసి ఆ కేసు విన్నారు. దాంట్లో ఒక అక్షరం, ఒక కామ, ఒక ఫుల్ స్టాప్, ఒక సెమికోలన్ ఎవరు మార్చలేదు. ఈ విషయాలు తెలుసుకొని ఉంటే అటువంటి భాష, పరిభాష, ఆ పదప్రయోగం జరిగి ఉండేది కాదు. ఇది ఒక అంశం. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? మీరెందుకు వాళ్ళు చేసిన ఈ అభ్యర్థనను మీరు ఎందుకు ఒప్పుకున్నారు? రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థలు మసకపారుతున్నటువంటి సందర్భం. నా వంతు కర్తవ్యమే కాదు, ప్రతి పౌరుడి కర్తవ్యం గొంతెత్తి మాట్లాడాల్సిన అవసరం. నేను దీన్ని 53 సంవత్సరాలుగా ఎట్లా మోసుకొని తిరుగుతున్నాను, మీరందరూ కూడా అదే మాట మాట్లాడాల్సినటువంటి సందర్భం. ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు మాట్లాడుతూ ఇండియా కూటమి అభ్యర్థి అన్నారు. సార్, ఒక చిన్న సవరణ. ఇప్పుడు నేను ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిని.
అరవింద్ కేజ్రీవాల్ గారు మీ ఇండియా బ్లాక్లో సభ్యులుగా, నేను ఢిల్లీలో చేరిన మరుసటి రోజే ఇండియా కూటమి ఎప్పుడైతే అభ్యర్థిని ప్రకటించిందో వాళ్ళ అభ్యర్థిగా మొదలు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరిగింది. తర్వాత మళ్ళా ఇండియా కూటమి నేతల మధ్య చర్చ జరిగింది. నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పుడు కేజ్రీవాల్ గారు, మీరు ఏ పార్టీకి చెందిన వ్యక్తి, నేను ఇండియా కూటమిలో భాగస్వామిని కాదు, కానీ మీ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తాను. నేను వాడి పోయి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఆయన బయటకు వచ్చి నేషనల్ మీడియాలో సంబోధించి మా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాము. అట్లే ఇంకా కొన్ని చిన్న చితక పార్టీలు, ఇండిపెండెంట్ సభ్యులు వాళ్ళ మద్దతు ప్రకటించినటువంటి సందర్భం. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎన్నికల గురించి ఏదో he has his own style of conversation. ఏదో మాట అన్నాడు, ఫలానా ఎన్నికల ఏదో, నేను అవన్నీ అన్నాను. కానీ ఎన్నికల ప్రక్రియ ఈ దేశంలో ప్రమాదంలో పడబోతుంది అనేటువంటి సంకేతాలు కనబడుతున్నాయి. మీరంతా ఈ ముందు వరుస కూర్చున్నాడు, మిత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు సభాధ్యక్షుడిని సంబోధిస్తూ సార్ అంటారు. ఇప్పుడు ఒక కొత్త సార్ వచ్చింది. నేను ఎవరితో పత్రిక వాడితో మాట్లాడుతాను, एक नई मुसीबत आ गई जी, हाँ सरकार दर आई सेड सो, एक नई मुसीबत आ गई है. ఎన్నికల సంఘం అత్యున్నతమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థ. కృష్ణ అయ్యర్ గారు, జస్టిస్ కృష్ణ అయ్యర్ గారు ప్రపంచ ఖ్యాతి గడించినటువంటి న్యాయకోవిదుడు. ఎన్నికల సంఘానికి ఉండేటువంటి అధికారాలు ఏమిటి, ఈ ఫలానా అధికారం వాళ్ళకు లేదు కదా, ఎట్లా చేస్తున్నారు వాళ్ళన్న ప్రశ్న వచ్చినప్పుడు ఒక మాట వాడిండు ఆయన, రిజర్వాయర్ ఆఫ్ పవర్. కానీ రిజర్వాయర్ ఆఫ్ పవర్ అని వాడిన సందర్భం ఏమిటి? ఇన్ ఆర్డర్ టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. మీరు ఆ పని చేయదలుచుకున్నప్పుడు చట్టంలో లేనిది, రాజ్యాంగంలో లేనిది మీరు ఆ పని చేయడానికి సరిపోకపోతే మీరు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. అది రిజర్వాయర్ ఆఫ్ పవర్. అంటే మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి అనేది కాదు రిజర్వాయర్ ఆఫ్ పవర్. మీరందరికీ తెలుసు, మీరంతా విఘ్నులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మంత్రివర్యులు, సుదీర్ఘమైనటువంటి రాజకీయం ఉన్నట్టు కేశవరావు గారు ఉన్నారు. ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలు మొదలు ఓటర్లు అయ్యి తర్వాత సిటిజన్స్ అయ్యి. ది ప్రాసెస్ ఆఫ్ ఎన్రోల్మెంట్, preparation of draft electoral rolls commenced in September 1947. స్వాతంత్రం వచ్చిన ఒక నెల రోజుల తర్వాత, in anticipation of the constitution. అందుకే ఒక సుప్రసిద్ధ వ్యాఖ్యాత జ్ఞాపకం రాకుండా, the people of this country have become voters first and citizens later. అంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఓటు హక్కు ఎన్యూమరేషనిజం
Everything is enumerated. Parliament's power is enumerated in the Constitution. State Assembly's power is enumerated in the Constitution. Supreme Court's power is enumerated in the Constitution. Likewise, the enumeration of voter list. వీరందరూ సుదీర్ఘంగా రాజకీయాల్లో తలలు పండినటువంటి వాళ్ళు. ఓటర్ లిస్ట్ ఒకే ఒక డాక్యుమెంట్ వేర్ డజంట్ మెన్షన్ అబౌట్ ఎనీ కాస్ట్, ఎనీ కమ్యూనిటీ, ఎనీ రిలీజియన్. యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్. విదేశాల నుంచి తిరిగి రాగానే బాబాసాహెబ్ మొట్టమొదటి సౌత్ బరో కమిటీ ముందు ఈ విషయం ప్రస్తావించారు. అదొక దృక్కోణం ఏమిటంటే సామాన్యునికి ఓటు హక్కు ఇస్తే అత్యంత దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న తన వాళ్లకు ఒక ఆయుధం, ఇట్ వుడ్ బి అన్ ఇన్స్ట్రుమెంట్ టు ఎంపవర్ దెమ్సెల్వ్స్ అని అనుకున్నాడు. 1928 ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ పండిట్ మోతీలాల్ నెహ్రూ గారిని అడిగినటువంటి సందర్భం, యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్ ఉండాలన్నా లిమిటెడ్ సఫరేజ్, సుదీర్ఘంగా చర్చించి ఒకే ఒక మాట, ఈ దేశంలో ఉండే ప్రతి పౌరునికి ఓటు హక్కు ఉండాల్సిందే. ఇంత చరిత్ర ఉన్నటువంటి ఈ ఓటర్ లిస్టును ఆషామాషిగా ఏదో చిత్తుకాయమైనట్టు మా ఇష్టం ఉన్న పేరు రాస్తాము, మా ఇష్టం ఉన్న పేరు తీసేస్తాము. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడకపోతే ఓటర్ లిస్టును మా ఇష్టం వచ్చినట్టు తయారు చేసుకుంటామంటే ఎట్లా కుదురుతుంది? ఎట్లా సాధ్యమవుతుంది? ప్రజాస్వామ్యం ఎట్లా బతుకుతుంది? ఇదొక అంశం నేను మీ ముందు వచ్చి నిలబడడానికి. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. బీహార్లో జరుగుతున్న పోరాటం ఏదో ప్రతిపక్షాల మధ్యన వాళ్ళ మధ్యన జరుగుతున్నట్టు పోరాటం కాలేదు. బాబాసాహెబ్ అయిన మహాత్మా మొట్టమొదటిసారి agreement was on universal adult suffrage in the third round table conference. మొదటి రెండింటికి మీకు తెలుసు పోలేదు మహాత్మా, మూడో దానికి పోయినప్పుడు దీని మీద ఏకం. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్ చర్చలు ఒకవైపు, దానికి ఒక సెక్రటేరియట్ ఉండేది మీకు. ఆ సెక్రటేరియట్కు చెప్పిన ఏమిటంటే మీరు ఓటర్ లిస్టు తయారు చేయాలి. $48 million of people's voter list, the first election. అంతకుముందు దాంట్లో 84% ఎప్పుడు ఓటు వేయలేదు. ఎందుకంటే వాడికి ప్రాపర్టీ లేదు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు. మొట్టమొదటిసారి ప్రతి పౌరుడు అనేవాడు ఓటు వేసింది ఫస్ట్ ఎలక్షన్స్లో బికాస్ ఆఫ్ ది యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్. ఇంత క్రిటికల్ ఇష్యూను మనం అందరం పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకోరు. అదొక కారణం నన్ను ప్రేరేపించింది మీతో పాటు ముందుకొచ్చి ఒక అడుగు వేద్దాం, ఏమైతే చూద్దామో. సార్ ఒక విషయం చెప్తాను, చాలా టైం తీసుకుందాం, ఒకటే విషయం చెప్పి ముగించేస్తాను. తర్వాత పత్రికల వాళ్ళు ఒకవేళ ఏమైనా ప్రశ్న ఉంటే సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను.
ఇంటి నంబర్లు లేవు. ఎట్లా మరి? ఎట్లా ఎన్యూమరేట్ చేయడం ఎట్లా? ఓటర్ లిస్టు తయారు చేసే వాళ్ళకు సూచన చేసింది సెక్రటేరియట్. గౌరవప్రదమైనటువంటి వ్యక్తులు, ఆఫీసర్లు అందరినీ కాదు, ఎవరిని పెడితే వాడిని పెట్టి ఎలక్షన్ ఫండ్లు పెట్టారు. ఆ లొకాలిటీలో, ఆ బస్తీలో, ఆ కాన్స్టిట్యున్సీలో ఒక పేరు ప్రఖ్యాతం ఉన్నటువంటి ఆఫీసర్ను నియమించి ఇళ్లకు నంబర్ వేయండి. నార్త్ ఈస్ట్ నుంచి మొదలుపెట్టి సౌత్ వెస్ట్. స్త్రీమూర్తులు రెండు రకాల. ఒకటి వాళ్ళ పేరు చెప్పారు, అతి కష్టం మీద వాళ్ళ పేరు చెప్పిన వాళ్ళ భర్తల పేరు చెప్పారు. ఎట్లా ఎలక్ట్రల్ రోల్ తయారు చేసింది? ఎట్లా డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్స్ని ఏం చేసిందంటే ఏబిసిడి వైఫ్ ఆఫ్ XY ఆయన పేరు రాసింది. అతి కష్టం మీద పక్కన తెచ్చుకుంటున్నాడు. అంటే ఎంత కఠోరమైనటువంటి పరీక్ష. రవాణా సౌకర్యం లేదు, కాగితాలు లేవు రాయడానికి, ఇంక్ లేదు, ప్రింటింగ్ ప్రెస్లు లేవు. ఒక్క మనిషి, సుకుమార్ సేన్, ద ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్, డిడ్ దిస్ వండర్. ఒక్కరు మాట్లాడాలి. ఇది కూడా మీరు ఇచ్చిన హక్కేనా? This is part of the narrative of national struggle. కలోనియలిజం నుంచి, బానిసత్వం నుంచి బయటపడ్డామని చెప్పుకోవడానికి గుర్తుగా ఇవన్నీ విషయాలను పక్కకు పెట్టి మేము ఏదైనా చట్టం చేస్తాం, మాకు మెజారిటీ. Ours is not a majoritarian state. Ours is a multilingual, multicultural, multi-religious society. Constitution doesn't give power to anyone. Constitution's job is to limit your power. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, ఇక్కడ మెజారిటీ ఉంది, చట్టాలు చేస్తున్నారు, సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. అది వేరే సంగతి, అంటే నేను పోతాను. ఒక చట్టం చేయొచ్చిన రేపటి నుంచి ప్రతిపక్ష సభ్యులందరూ తల కిందికి కాళ్ళు మీదకి చేసి నడవాలి. ఆయన ఒకవేళ అటువంటి చట్టం చేయదలుచుకుంటే ఆయనకు మెజారిటీ పాస్ అయిపోయింది. Would it be constitutionally valid legislation? ఇంత చిన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు అని నేను అనను. ప్రతి విషయం తెలుసు. దట్స్ వై ఐ సెడ్, ఎవరు అంటారు నాతో మాట్లాడు, లేదు సార్ వీళ్ళు కాన్స్టిట్యూషన్ లాక్ స్టాక్ బ్యారల్ మార్చేస్తారు. మార్చేసాల్సిన పని లేదు. మార్చకుండానే విధ్వంస రచన కొనసాగించాల్సి. నేనంటున్నమాట